హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, ఈరోజు మరి వీడియో పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అసలు వీలవ్వట్లేదు అసలు. అలాగే మా ఊరు కిందకు వచ్చాం. అలాగా పొలం గట్లు గీసి అలాగా చల్లటి గాలి అవన్నీ ఉంటాయని అక్కడ మా మామ మా డాడీ ఇద్దరు సరదాగా సిల్లిగా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అని చెప్పుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఎలా చెప్తారో వాళ్ళ పూర్వంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అన్నిటి గురించి. ఓకే, మరి లైవ్లోకి వెళ్ళిపోదాం మనం కూడా. హాయ్ డాడీ. ఏంటి మరి బామర్దులు ఏంటి ఎలా మాట్లాడుకుంటున్నారు? అలా మాట్లాడుకుంటామంటే మాకు బడికి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని బాగా చిన్నప్పుడు విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. నీకు బామర్ది అవుతాడా మాయా? బాగుండే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటారు బాగా. అంతే ఇంకా అలాగే పడిచిగా అప్పుడప్పుడు కలిసేవాళ్ళమే. అప్పుడప్పుడు ఇంకా ఆయన తోటలలో ఉండేవాళ్ళు. అప్పుడు మనం ఈ ఊళ్ళో ఉండేవాళ్ళని. అప్పుడప్పుడు కలిసేవాళ్ళమే. మా మామయ్యకి ఏమైనా లవర్ ఉండేదా చిన్నప్పుడు? అదే నీ వయసులో ఉన్నప్పుడు అంటారు అంటారు. మీకు మీకు ఉండేదా? మీకు కూడా ఉండేదా? ఎవరేటి మా మామయ్యకు లవర్? ఎవరేటి ఎవరు మరి పోయింది కదా అప్పుడు ముందు వచ్చింది బాప. ఇప్పుడైతే పోయింది కదా. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎటువంటి సరదాలు చేసేవాళ్ళు? అప్పుడు మా సరదాలు ఏంటంటే పండుగలు పబ్బాలు వస్తే కోలట కానీ ఇలాగా సరదాగా పండుగలకి డ్యాన్స్ చేసేవాళ్ళు ఇద్దరు. మీ బాగా చేసేవాడు? అమ్మో బాగా ఇస్తారు. మీ ఇద్దరు అప్పటి నుంచి కూడా ఫ్రెండ్సే? అప్పుడే పడితే మేము అప్పుడప్పుడు కలిసామనుకో ఏదైనా సరదాగా. అందుకని ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. ఏమంటాడు మరి మీ బామర్ది? ఏమంటాడు అప్పుడు అలాగే ఉండేవాడే బామర్ది బావ. ఏంటి మరి మీ బావ కోసం ఏం చెప్తావా? రెండు విషయాలు. మీ బావ ఎలా చేసేవాడు అప్పుడు, చిలిపి పనులు లాంటివి ఏం చేసేవాడంటే గట్టిగా మాట్లాడాలి నువ్వు. అబ్బాయి ఇది ఒకసారి చూడు, నేను ఏది కూడా చెప్పాలి. చూపుకి వెళ్ళేవాళ్ళండి. చూపుకి వెళ్తే కొద్దిగా మేస్త్రి అందువాడు. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు అంటే చిన్న అంటే మీ వయసులో ఉన్నప్పుడు అందువాడు మరి గట్టిగా మాట్లాడు. మరి మేము నరుకులు వాళ్ళం. పాసింగ్ చేయకపోతే కుక్క తిప్పి తీసేవాడు. అప్పుడు నీకు పెళ్ళి అయిపోయిందా? అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు. లవర్ ఉండేది అప్పుడు? మరి నీకు లవర్ కూడా లేదు. లవర్ కూడా లేదా? మరి అదే నీ చిన్నతనంలో ఇప్పుడు అయితే మేము ఐ లవ్ యూ చెప్పుకుంటున్నాం. ఒక అమ్మాయిని ఇష్టపడితే చూసిన వెంటనే దాన్ని ఒక 2 రోజులు అలా చూసి తర్వాత అమ్మాయిని ఐ లవ్ చెప్తుంటా. మరి మీరు ఎలా చెప్తున్నారు అంటే గడిచిన కోతకి వెళ్ళి ఆ గడిచిన కోతకి వెళ్తే కొయ్యడం రాకపోయింది దానికి. అమ్మాయికి ఆ కొయ్యడానికి కట్ట కట్టి ఇచ్చినాయి. కట్ట కట్టించేవాడిని. ఇలా చూసినాయి. అబ్బో పడుతుందా అనుకునేవాడిని. అబ్బో పడుతుందా అనుకునేవాడు నువ్వు. మళ్ళా కూడా వచ్చినాయి. మళ్ళా మరి అది ఊరు పిల్ల కాదండి, కాదు, శంకాడ పిల్ల అండి. అది శంకాడ పిల్ల. అటు సైడా? ఆ సైడ్. మరి మా డాడీ ఆడికి 3 లవర్లు ఉండేవాళ్ళు. 3 లవర్ ఉండేవాడు. లవర్లు ఉండేవాళ్ళు. బాగా మెయింటైన్ చేసాడు. అప్పుడు ఆడు సరదాలు ఆడు అని చేసేవాడు. మరి మా డాడీకి అయినా ఉండేవాళ్ళ లవర్స్? ఎంతమంది చేసాడు మెయింటైన్? అక్కడ చెప్పు మరి, బావ కోసం నువ్వు చెప్పాలి కదా. అప్పుడు మరి అప్పుడు సరదాలు మరి అలా ఉండేవి కదా. ఇప్పుడు సరదాలు అలా లేవు కదా. అంతా ఇప్పుడు చూడడం తీసుకొచ్చడం అప్పుడు పెద్దలు కదా అబ్బాయి. పెద్దలలో మనకి ఇంటికి వచ్చేటప్పుడే చూడడం పెళ్లి కొడుకు. ఇప్పుడు లేక ఆ పెళ్లి కొడుకు ముందే చూసుకుంటారు. వాడికి ఇద్దరికి ఓకే అంటే వచ్చేది.
తీసుకొచ్చడమే తీసుకొచ్చాను. అంటే మీరు ఎలా చెప్పేవాళ్ళ ఇష్టపడతానని చెప్పేవాళ్ళ లేకపోతే ఇప్పుడు నేను మనకి తీసుకెళ్ళిపోతానని చెప్పేవాళ్ళ లేకపోతే వేరే విధంగా ఇంకా మనకి దగ్గర ఫైనల్ కదా. కాదు ఉమ్, ఇప్పుడు నువ్వు అప్పుడు అమ్మని చూసేవనుకో ఉమ్, ఆ వయసులో ఉమ్. అప్పుడు అమ్మని చూసి నువ్వు నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేవాడివా లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పేవాడివా ఇష్టపడాలి దగ్గరది కదా. ఆహా. ఉమ్, అలా చెప్పేవాడివా ఇష్టపడితే మా అప్పుడు తల్లిదండ్రులు మన పెద్దలు వచ్చి మాట్లాడేవాళ్ళు మాట్లాడు. మా ఓకే అబ్బాయి ఇష్టపడుతున్నాడు. ఓకే బాగుంది చెప్పడమే కాదు. అంటే నేనే లేట్గా వచ్చాను అనుకుంటాను కదా మీ ఇద్దరు ముందే నుంచి మాట్లాడుకుంటున్నారు అన్నీ చెప్పేసుకుంటున్నారు మళ్ళీ చెప్పడానికి కొంచెం కాదు ఇబ్బందిగా ఉంటాను ఇప్పుడు ఏం కాదు ఇష్టమైంది అనుకో గట్టి నాన్న మాట్లాడాలి నాకల్లా ఈ అమ్మాయి ఇష్టమైంది అంటే ఆ తల్లిదండ్రులు మా అబ్బాయికి ఇష్టమైందట మీ ఇంటికి అయితే ఆకు వేసుకుంటాం అని వాళ్ళు ఆకు వేసుకుంటాను వాళ్ళు అప్పుడు అప్పగలు కాలం ఆకు అంటే మీ పిల్లకి అడగడానికి వస్తాం, పిల్లకి అడిగిస్తాం అడగడానికి వస్తాం ఆకు అన్నమాట. అని వాళ్ళు అప్పుడు పిల్లకి వెళ్ళడానికి వస్తాం అని. అప్పుడు వాళ్ళకి ఇష్టం మరి మీకు ఇష్టం అయితే చేసేకుందాం చేసుకున్నాం. ఆ పిల్లగాళ్ళ వాళ్ళు. అప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నాకు ఇష్టం అంటే వాళ్ళంతా మాట్లాడుకోవడం సంబంధం ఇట్లా చేసేవారు. ఓకే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు అంతా ఐ లవ్ చెప్పడం ఇలా చెప్పేయడం ఫోన్ల మీద మాట్లాడడం ఫోన్తో మాట్లాడడం తీసుకోవడం తీసుకొచ్చాడు ఇద్దరు ఒకే అంటే అది చేయడమే కలిపి. అది పెళ్ళిళ్ళు విడిచిపెట్టలేదు అప్పుడు పెళ్ళి ఉంది అప్పుడు అప్పుడు పెళ్లి చేసేవాళ్ళు పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అయినంత వరకు కావట్లేదు ఇప్పుడు పెళ్లి చేసి ఆ పెళ్ళి చేస్తే మరి వాళ్ళు ఒక దగ్గర వాళ్ళు దాయకోళ్ళు వచ్చి ఎంతో కొంత కానుకలు పెట్టేవాళ్ళు. అవునవును ఒక ఆవాలకు ఒక ఏదో ఒకటి కట్టిన గిన్నె ముందు ఇప్పుడు తీసుకొచ్చేస్తున్నారు. అవును ఏమేమి పెడతారు అప్పుడు మీకు చిన్నతనంలో పెళ్లి చేసేవాళ్ళు మీరు వయసులో ఉండేవాళ్ళు అప్పుడు వయసు మీదే వయసు మీదేనా అయితే చిన్నతనం చేసేవాళ్ళు కాదు, వయసుకి వచ్చినప్పుడే. వయసు వచ్చినప్పుడు చేసేవాళ్ళ అయితే ఓకే మరి అంతా బాగానే మీ ఇద్దరు ముందు నుంచి చెప్పేసుకుంటున్నారు మరి నేను ఇప్పుడు వచ్చాను కదా నాకు తెలియదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మా డాడీ వాళ్ళు బామర్ది వాళ్ళు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గొర్రె కాస్తాను